ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక కొత్త షర్ట్ మీద 2000 స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఇంకో 1500 షూ మీద స్పెండ్ చేస్తారు. అండ్ తర్వాత ఇంకో 800 పెట్టి ట్రెండీ టీ షర్ట్ కొంటారు. ఇంత మనీ స్పెండ్ చేసిన తర్వాత కూడా మీరు మిర్రర్ ముందు నిల్చొని చూసుకుంటే మీరు ఇంకా ఎందుకో బోరింగ్ గా కనిపిస్తారు. స్టైలిష్ గా కనిపించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ ప్రాబ్లం ఇక్కడ మీ బడ్జెట్ కాదు. మీరు ఐటమ్స్ కొని ఆర్డర్ తప్పనమాట. మీరు ర్యాండమ్ గా ఎలాంటివంటే అలాంటి ఐటమ్స్ పర్చేస్ చేస్తున్నారు. చాలా మంది వాళ్ళ వార్డ్రోబ్ ని ఎమోషనల్ గా బిల్డ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్ కి మంచిగా సెట్ అయింది అనేసి సేమ్ అదే షర్ట్ తీసుకోవడం, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లో మంచిగా కనిపించిందని సేమ్ అదే టీ షర్ట్ తీసుకోవడం, లేకపోతే ఎక్కువ మంది జనాలు ట్రెండీ స్నీకర్స్ వేసుకుంటున్నారని ఆ ట్రెండీ స్నీకర్స్ తీసుకోవడం. ఇలా తీసుకోవడం వల్ల మీరు ఎంత మనీ స్పెండ్ చేసినా కూడా మీరు స్టైలిష్ గా కనిపించరు. బట్ కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన అండ్ ఫస్ట్ తీసుకోవాల్సిన ఒక 7 థింగ్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ 7 థింగ్స్ మీరు ఫస్ట్ పర్చేస్ చేశారంటే ఆటోమేటిక్ గా నీకంటే 3 టైమ్స్ ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళకంటే మీరు ఇంకా ఎక్కువ స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ రోజు ఈ వీడియోలో చెప్పే 7 థింగ్స్ కానీ పర్చేస్ చేశారంటే. సో మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. సో మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి ఎవ్రీ వీక్ న్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా అప్గ్రేడ్ అవ్వదాం అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకో. సో నౌ లెట్స్ గో ఇంటు ద వీడియో. సో కాంప్లెట్స్ అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వైట్ స్నీకర్స్ అన్నమాట. సో వైట్ స్నీకర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి అవుట్ఫిట్ కి ఈజీగా సెట్ అయిపోతాయి. ఎలాంటి అవుట్ఫిట్ మీదకైనా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట. సో మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, మీరు ఎలాంటి షూ కొనాలో కన్ఫ్యూజ్ అవుతుంటే బ్లైండ్ గా వైట్ స్నీకర్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ పర్టికులర్ వైట్ స్నీకర్స్ అనేవి మీకు మంచిగా ఒక 1000 to 800 లో మంచి వైట్ స్నీకర్స్ అయితే ఉంటాయి. సో ఈ వైట్ స్నీకర్స్ అనేవి మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయి. జీన్స్ మీదకి సెట్ అవుతాయి, చీనోస్ మీదకి సెట్ అవుతాయి, షార్ట్స్ మీదకి సెట్ అవుతాయి, కార్గోస్ మీదకి సెట్ అవుతాయి. క్యాజువల్ గా మీరు ఎలాంటి టైంలో వేసుకున్న అవుట్ఫిట్ మీదకి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి. సో ఇక్కడ చాలా మంది షూస్ తీసుకున్నప్పుడు కొంచెం కూల్ గా కనిపించినా, లేకపోతే కొంచెం కలర్ బ్లాకింగ్ తో ఉండి కొంచెం చంకీగా కనిపించినా, కొంచెం ట్రెండీగా కనిపించినా, సో దాని మీద మనీ స్పెండ్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి పర్టికులర్ స్నీకర్స్ అనేవి కొన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర ఆల్రెడీ వైట్ స్నీకర్స్ ఉన్నాయి, నీ దగ్గర కొంచెం బడ్జెట్ ఉందంటే తీసుకో, నీకు నచ్చిన స్నీకర్ తీసుకో. సో అంతేగాని నీ దగ్గర మెయిన్ వైట్ స్నీకర్స్ లేకుండా నువ్వు ఎలాంటి అదర్ ట్రెండీ షూస్ అయితే తీసుకోవద్దు. ఫస్ట్ వైట్ స్నీకర్స్ అయితే నీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకో. సో ఫస్ట్ ఐటమ్ నువ్వు పర్చేస్ చేయాల్సింది వైట్ స్నీకర్స్ అనమాట. అండ్ క్లియర్ గా ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఏంటంటే డర్టీ షూస్ అనేవి చీప్ షూస్ కంటే చాలా డర్టీగా కనిపిస్తాయి అనమాట, చాలా బోరింగ్ గా కనిపిస్తాయి అనమాట. నువ్వు షూ కొన్న తర్వాత వాటిని జస్ట్ వేసుకోవడమే కాదు, క్లీన్ గా మంచిగా మెయింటైన్ చేయి. వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం, మంచిగా మెయింటైన్ చేసుకోవడం స్టార్ట్ చేయి. మీ అవుట్ఫిట్స్ అనేవి చాలా క్లీన్ గా, ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి. సో ఓకే, మీ దగ్గర ఇప్పుడు షూస్ ఉన్నాయి, కానీ మీ దగ్గర ఇంకా క్లాత్స్ ర్యాండమ్ గా ఉంటే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు అనమాట. సో నువ్వు అప్పుడే ఎంటర్ అయ్యేది వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి టీ షర్ట్స్ అనమాట. సో చాలా మంది దగ్గర బేసిక్ టీ షర్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఉంటే ప్రింటెడ్ టీ షర్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కువ కాంట్రాస్ట్ అండ్ నియాన్ కలర్ టీ షర్ట్స్ ఉంటాయి, ప్యాటర్న్ టీ షర్ట్స్ ఉంటాయి, ఎక్కువ బిగ్ లోగోస్ ఉన్న టీ షర్ట్స్ ఉంటాయి. అంతేగాని మినిమల్ గా ఒక సాలిడ్ టీ షర్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఫస్ట్ థింగ్ నువ్వు టీ షర్ట్స్ కొనే ముందు, నెక్స్ట్ టైం టీ షర్ట్స్ కొనే ముందు ప్రింటెడ్ వి, ఎక్కువ లోగోస్ ఉన్నవి కాకుండా మంచిగా ప్లెయిన్ టీ షర్ట్స్ అయితే కొను. సాలిడ్ టీ షర్ట్స్ అయితే తీసుకో. అందులో మెయిన్ ఇంపార్టెంట్ గా ఒక మంచి బ్లాక్ టీ షర్ట్, ఒక ప్లెయిన్ వైట్ టీ షర్ట్ అండ్ ఒక మంచి బ్రౌన్ కలర్ టీ షర్ట్ తీసుకో. సింపుల్ గా వీటితో మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ అవుట్ఫిట్స్ తో లేరింగ్ చేయొచ్చు. సింపుల్ గా ఓన్లీ టీ షర్ట్స్ వేసుకోవచ్చు. ఇలా చాలా అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఈ టీ షర్ట్స్ ఉండడం వల్ల మీరు కార్గోస్ తో వేసుకోవచ్చు, జీన్స్ తో వేసుకోవచ్చు, చీనోస్ తో వేసుకోవచ్చు, షార్ట్స్ పైకి వేసుకోవచ్చు. ఎలాంటి వాటిపై కానీ ఈజీగా సెట్ అవుతాయి. అండ్ ఇంకా నువ్వు ఆ టీ షర్ట్స్ పైన ఓవర్ షర్ట్ వేయచ్చు, జాకెట్స్ వేయచ్చు, ఎలా అయినా లేరింగ్ చేయొచ్చు. సో ఈ 3 టీ షర్ట్స్ తోనే నువ్వు మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం నువ్వు షాపింగ్కి వెళ్ళేటప్పుడు నీ దగ్గర బడ్జెట్ ఉందంటే ఒక నియర్ 400 to 500 మంచిగా ఇన్వెస్ట్ చేయి. ఎందుకంటే ఇవి నీకు లాంగ్ టైం ఉంటాయి. చీప్ గా 200 కి 150 కి దొరికే టీ షర్ట్స్ అయితే తీసుకోవద్దు. మంచిగా 400 నుంచి 500 ఇన్వెస్ట్ చేసి ఈ 3 టీ షర్ట్స్ ని తీసుకో. వీటితోనే మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, నన్ను నమ్ము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక ప్లెయిన్ వైట్ స్నీకర్, తర్వాత ప్లెయిన్ సాలిడ్ టీ షర్ట్స్ తీసుకో, బ్లాక్, వైట్, బ్రౌన్, ఇంతే సింపుల్. సో నువ్వు ఇప్పుడు వెంటనే మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి మీ వార్డ్రోబ్ లో ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయి, ఆ టీ షర్ట్స్ లో ఎన్ని ప్రింటెడ్ ఉన్నాయి, ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎన్ని టీ షర్ట్స్ పైన లోగోస్ ఉన్నాయి చెక్ చేసుకో. సో మాక్సిమం మీ దగ్గర అన్ని లోగోస్ ఉన్నవి లేకపోతే ప్యాటర్న్స్ ఉన్నవే ఉంటాయి, కానీ ప్లెయిన్ టీ షర్ట్స్ ఉండవు. సో అందుకే నీకు క్లాత్స్ మ్యాచ్ చేయడం అనేది అంత కష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు థర్డ్ ఐటమ్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్, నీ వార్డ్రోబ్ కి మెయిన్ హీరో అనమాట. అదే డార్క్ బ్లూ జీన్స్ అనమాట. సో ఈ డార్క్ బ్లూ జీన్స్ అనేది ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో కన్ఫర్మ్ గా ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే ఒక మంచి డార్క్ బ్లూ స్ట్రైట్ ఫిట్ జీన్స్ అనేది ప్రతి అవుట్ఫిట్ మీదకి సెట్ అవుతాయి. నువ్వు ఆ డార్క్ బ్లూ జీన్స్ మీదకి వైట్ టీ షర్ట్ వేయచ్చు, బ్లాక్ టీ షర్ట్ వేయచ్చు, బ్రౌన్ షర్ట్ వేయచ్చు, బ్లాక్ షర్ట్ వేయచ్చు, వైట్ షర్ట్ వేయచ్చు, లేకపోతే ఆలివ్ గ్రీన్ షర్ట్ వేయచ్చు. ఇంకా నువ్వు ఎలాంటి షర్ట్ వేసినా, ఎలాంటి టీ షర్ట్ వేసినా సింపుల్ గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక నువ్వు మంచి డార్క్ బ్లూ జీన్స్ తీసుకున్నావు అంటే, సో ఇప్పుడు ఏం చెప్తున్నా నీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. ఏంటంటే నేను చెప్పే ఐటమ్స్ తీసుకున్నావు అంటే వీటితో మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో వైట్ స్నీకర్స్ అనేవి ప్రతి అవుట్ఫిట్ మీదకి సెట్ అవుతాయి. ఆ టీ షర్ట్స్ వైట్, బ్లాక్ అనేవి ప్రతి అవుట్ఫిట్ మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పాను. అండ్ ఈ డార్క్ బ్లూ జీన్స్ కూడా ప్రతి టాప్ మీదకి సింపుల్ గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఐటమ్స్ అనేవి సో ఓన్లీ ఒక్క అవుట్ఫిట్ మాత్రమే క్రియేట్ చేయట్లేదు, మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి. సో కాబట్టి నువ్వు సింపుల్ గా కొన్ని ఐటమ్స్ తోనే చాలా మల్టిపుల్ అవుట్ఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, బడ్జెట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు ఇక్కడ తీసుకునేది కొన్ని ఐటమ్సే, కాబట్టి తీసుకునేటప్పుడు మంచిగా క్వాలిటీ ఐటమ్స్ తీసుకో. ఇప్పుడు జీన్స్ తీసుకుంటున్నావు, మంచిగా ఏదో 600 లో 500 లో జీన్స్ కాకుండా మంచిగా ఆఫర్ లో ఉన్నప్పుడు జాక్ అండ్ జెన్స్
లోనో లేకపోతే మంచిగా లివైస్ లోనో మంచిగా తీసుకో. ఒక 1500-700 బడ్జెట్ పెట్టి ఒక జీన్స్ తీసుకున్నావు అంటే అది నీకు సింపుల్ గా ఒక 4 to 5 years సింపుల్ గా వస్తుంది. సో అలాంటి పీసెస్ తీసుకోమని చెప్తున్నా. సో క్లియర్ గా అర్థమవుతుందిగా. ఒక మంచి డార్క్ బ్లూ జీన్స్ అనేది మీ వార్డ్రోబ్ లో ఉంచుకోండి. సో ఇదనమాట థర్డ్ ఐటమ్ వచ్చేసి నువ్వు పర్చేస్ చేయాల్సింది. సో కామ్రేడ్స్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఒక మంచి వాచ్ అయితే తీసుకోండి. అన్లాగ్ వాచ్ అయితే తీసుకోండి. ఒక మంచి బ్రౌన్ స్ట్రాప్ వాచ్ కానీ లేకపోతే ఒక మంచి బ్లాక్ స్ట్రాప్ వాచ్ కానీ లేకపోతే అంటే మెటల్ స్ట్రాప్ వాచ్ కానీ తీసుకోండి. ప్రతి అవుట్ఫిట్ మీదకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో ఈ ఒక్క వాచ్ అనేది మీకు మీ ఆర్మ్స్ లో ఉన్న ఆ ఎంటీ స్పేస్ ని ఫిల్ చేస్తూ ఒక ఇంటెన్షనల్ లుక్ అనేది ఇస్తుంది. సో వాచ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ వాచ్ అంటే ఏదో జస్ట్ టైం చూడడానికి మాత్రమే కాదు, ఒక ఇంటెన్షనల్ డీటెయిల్ అనమాట. సో ఈ డీటెయిల్ మీరు యాడ్ చేసినప్పుడు మీ అవుట్ఫిట్ అనేది కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. సో అదే వితౌట్ వాచ్ లేకుండా అవుట్ఫిట్ చూసుకున్నారంటే కొంచెం ఏదో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది, సంథింగ్ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పీపుల్ దీన్ని కాన్షియస్ గా నోటీస్ చేయకపోయినా సరే సబ్ కాన్షియస్ గా నోటీస్ చేస్తారు. సో మీకు వాచ్ పెట్టుకున్నప్పుడు మీరు కొంచెం పుట్ టుగెదర్ గా కనిపిస్తారు అనమాట. సో ఇది ఫోర్త్ థింగ్ అనమాట నువ్వు ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సింది. సో నీ దగ్గర ఆల్రెడీ వాచెస్ ఉన్నాయంటే ఓకే, నువ్వు నీ ఇష్టం వచ్చిన వాచెస్ తీసుకో. బట్ కాకపోతే నీ దగ్గర ఇంకా ఒక్క వాచ్ కూడా లేదంటే ఒక మంచి బ్రౌన్ స్ట్రాప్ వాచ్ కానీ బ్లాక్ స్ట్రాప్ వాచ్ కానీ లేకపోతే ఒక మంచి మెటల్ వాచ్ కానీ తీసుకో. నీకు చాలా చాలా హెల్ప్ అవుద్ది. ప్రతి అవుట్ఫిట్ మీదకి ఈజీగా సెట్ అయిపోద్ది. సో ఇవి తీసుకోవడం వల్ల మీ అవుట్ఫిట్స్ అనేవి క్లీన్ గానే కనిపిస్తాయి. బట్ కాకపోతే ఇంకో చిన్న డీటెయిల్ ఇగ్నోర్ చేయడం వల్ల మీ అవుట్ఫిట్స్ అనేవి చాలా ఆక్వర్డ్ గా, కొంచెం డిఫరెంట్ గా, కొంచెం మెస్సీగా కనిపిస్తుంది. అదే ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి బెల్ట్ అనమాట. సో ఇది మీకు వినడానికి కొంచెం బోరింగ్ గా అనిపించవచ్చు, కానీ బోరింగ్ బేసిక్స్ మీ స్టైలిష్ అవుట్ఫిట్ ని బిల్డ్ చేస్తాయి అనమాట. సో మీరు బ్లాక్ షూ వేసుకుంటే బ్లాక్ బెల్ట్ పెట్టుకోండి, బ్రౌన్ షూ వేసుకుంటే బ్రౌన్ బెల్ట్ పెట్టుకోండి. మీ బెల్ట్ బకెల్ అనేది సింపుల్ గా ఉండలేసుకోండి, హెవీ బకెల్ ఉన్నవి అవాయిడ్ చేయండి. మీ అవుట్ఫిట్ లో కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్ అండ్ ఎక్స్ట్రా అటెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. దాంతో కొంచెం అవుట్ఫిట్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి సింపుల్ బకెల్ ఉన్న బెల్ట్ అయితే తీసుకోండి. ఒక బ్లాక్ బెల్ట్, ఒక బ్రౌన్ బెల్ట్ తీసుకోండి. సో పర్సనల్లీ నేనైతే బెల్ట్స్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే నాకు ఇన్షర్ట్ చేసినా కూడా బెల్ట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. బెల్ట్ పెట్టుకోకపోతే నీకు ఒక ఇంట్రెస్టింగ్ లుక్ అనేది ఉంటుంది. సో నా బాడీని 2 పార్ట్స్ గా డివైడ్ చేయకుండా క్లాసీ లుక్ అనేది ఉంటుంది. మాక్సిమం అందరూ పెట్టుకుంటారు, బట్ కాకపోతే నా వరకు బెల్ట్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ కాకపోతే మీరు బెల్ట్స్ పెట్టుకునేటప్పుడు మీ షూ మ్యాచ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. బ్లాక్ షూ వేసుకుంటే బ్లాక్ బెల్ట్ పెట్టుకోండి, బ్రౌన్ షూ వేసుకుంటే బ్రౌన్ బెల్ట్ పెట్టుకోండి. అదే మీరు ఒక మంచి క్వాలిటీ బెల్ట్ కాకుండా మీ షూ కి ఆపోజిట్ కలర్ అండ్ ఒక బకెల్ అనేది పెద్దగా ఉన్న బెల్ట్స్ పెట్టుకోవడం అండ్ మీ బెల్ట్ లెదర్ అనేది క్రాక్ అయిన బెల్ట్స్ పెట్టుకోవడం, మీ ఎంటైర్ అవుట్ఫిట్ మంచిగా ఉన్నా సరే ఈ చిన్న చిన్న క్రాక్ అయిన డీటెయిల్స్ ఆ బిగ్ బకెల్ ఉండడం వల్ల మీ అవుట్ఫిట్ అనేది కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది, కొంచెం క్లీన్ గా మినిమల్ గా కనిపించేది, కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా మీరు బెల్ట్స్ పెట్టుకుంటున్నట్లయితే మీ షూ కి మీ బెల్ట్ కలర్ అనేది మ్యాచ్ చేయండి. మీ బకెల్ అనేది చిన్నగా ఉండేలా చూసుకోండి, బెల్ట్ అనేది క్లీన్ గా సింపుల్ గా ఉండేలా చూసుకోండి. అంతేగాని లెదర్ బెల్ట్ ఉండి ఆ లెదర్ మొత్తం ఉంటారు క్రాక్స్ వచ్చి అలాంటి బెల్ట్స్ అయితే యూజ్ చేయొద్దు, పక్కన పడేయండి. ఒక సింపుల్ 2-in-1 బెల్ట్ అయితే తీసుకోండి. వెనకాల బ్లాక్ కలర్, ముందున బ్రౌన్ కలర్ ఎలా ఉంటాయి. సో అవి మనకు 300 to 250 లో దొరికేస్తాయి అనమాట అమెజాన్ లో. కావాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి, నేను కావాలంటే లింక్ కావాలంటే సెండ్ చేస్తా. మంచిగా స్టైలిష్ గా కనిపిస్తుంది. సో కామెంట్స్ నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్ కిట్ అనమాట. సో చాలా మంది షర్ట్ మీద 2000 స్పెండ్ చేస్తారు, షూ మీద 1500 స్పెండ్ చేస్తారు, జీన్స్ ఒక మంచి జీన్స్ తీసుకుంటారు అండ్ ఇంకా బెల్ట్ తీసుకుంటారు, యాక్సెసరీస్, వాచ్ అన్ని తీసుకుంటారు. బట్ కాకపోతే మీ స్కిన్ కేర్ ని మాత్రం కేర్ తీసుకోరు అనమాట. కానీ మీ ఫేస్ వర్క్ వస్తే అదే బాడీ సోప్ తో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో జనాలు ఇక్కడ నోటీస్ చేసేది మీ అవుట్ఫిట్ కంటే మీ ఫేస్ ని ఫస్ట్ నోటీస్ చేస్తారన్నమాట. సో అదే ఇన్ కేస్ మీరు మంచి అవుట్ఫిట్ వేసుకొని మీ ఫేస్ పైన పింపుల్స్ ఉండడం, ఫేస్ మొత్తం డ్రైగా ఉండడం, ఆయిలీగా ఉండడం, సో ఇలా ఉంటే చూడడానికి లుక్ అనేది కొంచెం అంత ఫుల్ఫిల్ అవ్వదు అనమాట, మంచిగా కనిపించదు అనమాట. సో ఇక్కడ నువ్వు ఒక స్కిన్ కేర్ కిట్ ని కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏదో స్కిన్ కేర్ కిట్ అంటే మల్టిపుల్ 10 ఐటమ్స్ అవసరం లేదు. ఒక సింపుల్ ఫేస్ వాష్ తీసుకోండి, ఒక సింపుల్ మాయిశ్చరైజర్ తీసుకోండి, ఒక సింపుల్ సన్ స్క్రీన్ తీసుకోండి. ఈ మూడు ఒక మంత్లీ మీకు 1000 లోపు ఫిట్ అయ్యేలా చూసుకోండి. 1000 to 1500 లో మంచి ఫేస్ వాషెస్, మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవి దొరుకుతాయి. సో కాబట్టి ఈ మూడు క్లియర్ గా మెయింటైన్ చేయండి. మీ ఫేస్ అనేది హెల్దీయర్ గా, గ్లోయిగా, చాలా క్లియర్ గా ఉంటుంది. దాంతో మీరు సింపుల్ అవుట్ ఫిట్స్ వేసిన, ఇందాక చెప్పిన బ్లూ జీన్స్, వైట్ స్నీకర్స్, ఒక సింపుల్ టీ షర్ట్ వేసినా సరే స్కిన్ క్లియర్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీరు చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. సో అదే మీరు మంచి ఎక్స్పెన్సివ్ జాకెట్స్, మంచి కార్గోస్, మంచి చంకీ స్నీకర్స్ వేసి కూడా మీ ఫేస్ పైన పింపుల్స్ మీరు చూడడానికి చాలా ఆక్వర్డ్ గా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే అపియరెన్స్ అంటే ఓన్లీ క్లాత్స్ మాత్రమే కాదు, నీ స్కిన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇదనమాట సిక్స్త్ థింగ్ నువ్వు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది. సో కామ్రేడ్స్, ఇప్పుడు జనాలు చూడగలిగే వాటిని అన్నింటినీ మనం ఇప్పుడు కవర్ చేసాం అనమాట. కానీ ఈ లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది జనాలు చూడలేరు అనమాట. కానీ ఆ ఐటమ్ వచ్చేసి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు చాలా సేపు గుర్తు పెట్టుకుంటారు అనమాట. అదే సెవెంత్ థింగ్ వచ్చేసి గుడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. సో ఇక్కడ చాలా మంది మంచి అవుట్ ఫిట్స్ వేసుకుంటారు, బట్ కాకపోతే వాళ్ళ ఆర్డర్ ని, వాళ్ళ బాడీ ఆర్డర్ ని, వాళ్ళ స్మెల్ ని కంట్రోల్ చేయరు అనమాట. సో నువ్వు ఎంత మంచి అవుట్ ఫిట్ వేసుకున్నా నీ బాడీ స్మెల్ అనేది కొంచెం బ్యాడ్ గా ఉంటే అవుట్ ఫిట్ మొత్తం ఇంప్రెషన్ కిల్ చేస్తుంది అనమాట. అదే నువ్వు నీ అవుట్ ఫిట్ సింపుల్ గా ఉన్నా, నువ్వు మంచిగా ఫ్రెష్ గా స్మెల్ అవుతూ ఉంటే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా జనాలు నీ గురించి మాట్లాడుకుంటారు అనమాట. సో దానికోసం నువ్వు ఒక సింపుల్ ఫ్రేగ్రెన్స్ అయితే యూస్ చేయి, ఒక డియోడ్రెంట్ అయితే యూస్ చేయి. సో నేనైతే ఒక మంచి పర్ఫ్యూమ్ అయితే తీసుకోమంటా, ఎందుకంటే ఒక మంచి పర్ఫ్యూమ్ అనేది
అనేది నీకు లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ అయితే ఇస్తుంది. సరే నువ్వు మార్నింగ్ స్ప్రే చేసుకున్నావు అంటే ఈవినింగ్ వరకు నీకు మంచిగా ఫ్రెష్ ఆర్డర్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో అలా అనేసి మంచిగా ఫ్రెష్ గా కనిపించాలని ఎక్కువ స్ప్రే చేసుకోవద్దు. మీ చెస్ట్ మీద, మీ నెక్ మీద, మీ వేస్ట్ మీద 3 to 4 స్ప్రేస్ చేసుకోండి చాలు. రోజంతా మీరు చాలా ఫ్రెష్ గా చాలా మంచిగా స్మెల్ అవుతుంటారు. సో అదనమాట. సో మీరు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా బ్యాడ్ ఓడర్ తో ఉన్నారంటే మీరు చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తారు. అదే సింపుల్ అవుట్ఫిట్ వేసినా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ మెయింటైన్ చేశారంటే పీపుల్ కి ఒక వార్మ్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీతో ఎక్కువసేపు ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని చాలాసేపు గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి సో ఒక మంచి ఫ్రేగ్రెన్స్ కూడా తీసుకోండి. ఒక 6 to 700 లో ఒక మంచి పర్ఫ్యూమ్స్ అయితే వస్తాయి. అవి అట్లీస్ట్ ఒక 3 to 4 మంత్స్ సింపుల్ గా వచ్చేస్తాయి. సో కాబట్టి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ కూడా తీసుకోండి. సో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఓన్లీ స్టైల్ అంటే ఎక్కువ క్లాస్ తీసుకోవాలి, డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటారు. కానీ అలా కాదు. సింపుల్ గా ఫస్ట్ ఫౌండేషన్ అందరికీ కావాల్సిన సింపుల్ బేసిక్ ఐటమ్స్ తీసుకున్నారంటే మీరు మల్టిపుల్ అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా మీ స్టైల్ ని బట్టి మీకు కావాల్సిన థింగ్స్ ని సింపుల్ గా అప్గ్రేడ్ చేయొచ్చు అనమాట. మీరు కూడా మీ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకుందామని స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ఫస్ట్ ఈ వీడియో చెప్పిన 7 థింగ్స్ ని ఫస్ట్ పర్చేస్ చేయండి. అంతేగాని ర్యాండమ్ గా ఏవేవో షూస్, ఏవేవో టీ షర్ట్స్, ఏవేవో జీన్స్ ఇవి తీసుకోకుండా ఈ వీడియోలో చెప్పిన 7 థింగ్స్ ని ఫస్ట్ పర్చేస్ చేయండి. మీ అవుట్ఫిట్స్ అనేవి మంచిగా సెట్ అవుతాయి. తర్వాత మీకు నచ్చిన అవుట్ఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో కంప్లీట్ 7 అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన అండ్ ఫస్ట్ నువ్వు పర్చేస్ చేయాల్సిన 7 ఐటమ్స్ వచ్చేసి క్లియర్ గా అర్థమైంది కదా. సో నువ్వు ఇప్పుడు మీ స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్ సెట్ అవుతాయి, మీ స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్ సెట్ అవ్వో తెలుసుకోవాలి అండ్ మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు ఎలా డ్రెస్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఒక వీడియో పెడతా. ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు అసలు మీ స్కిన్ టోన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీ స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్ సెట్ అవుతాయో, ఎలాంటి కలర్ సెట్ అవ్వ అనేసి క్లియర్ గా డిస్కస్ చేసాం. సో దాన్ని నేను ట్యాగ్ చేస్తున్నా, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి.